స్వామి వివేకానంద గారు చెప్పాడు. ఆయన వేదాంతం అనండి, అద్వైతం అనండి, ఉపనిషత్తు పేర్లు ఇవన్నీ కూడా, అది మతం కాదు, అది ద రిలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ, భవిష్యత్తులో వికసిత మానవాళి యొక్క మతం అని చెప్పాడు ఆయన. ఇవాళ మతం కాదు అది. మొత్తం అంతటిని కూడా సమస్త సృష్టిని కూడా దైవంగా చూసేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, దాంట్లో తనని కూడా దైవంగా చూసుకునే స్థితి ఏదైతే ఉన్నదో, ది రిలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ. హిందువులు దానికంటే ముందు చేరుకున్నారు, మిగతా మతాలు చేరుకోలేదు. ఎందుకంటే మీరు వరి కాకండి, హిందువులు ముందర ప్రయాణం ప్రారంభించారు. నా మాటలు కాదు, వివేకానందుడి మాటలు ఇవన్నీ. కానీ అన్ని మతాలు చివరికి అక్కడికే చేరుకుంటాయి అని చెప్పాడు ఆయన. చెప్పి ఇంకో మాట చెప్పాడు, ఇవాళ సమస్త ప్రాణుల్లో దైవాన్ని చూసేటువంటి మనస్తత్వం హిందువుల్లో ఎక్కడైనా ఉందా అని చెప్పి, హిందువుల్లో మాత్రం లేదు అని చెప్పాడు వివేకానందుడు. ఇంకో మాట చెప్పాడు, ఎంతో కొంత ముస్లింల్లో ఉంది అని చెప్పాడు. అందుచేత భారతదేశానికి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు ఆయన. వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ. అందుచేత వివేకానందుడి విగ్రహం ఎవరన్నా పెడితే వాళ్ళు అడగండి, దీని కింద రాయండి ఆయన యొక్క ప్రధానమైన సిద్ధాంతాన్ని, వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని రాయండి. అది రాయకుండా ఎందుకు పెడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? రైజ్ అవేక్, అవన్నీ ఉపనిషత్తులో మాటలు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యోరా నిబోధత, ఇవి కాదు. నువ్వు సందేశాన్ని పట్టుకోవడంలో మిస్ అయ్యావు. నువ్వు అమృతాన్ని పారబోసి గిన్నెను దాచుకున్నావు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడాలి. దాన్ని అర్థం చేసుకోవాలి.